రాత్రి నువ్వు హాస్పిటల్కి వచ్చావు. మా ఇద్దరిని ఏ భార్య చూడకూడని స్థితిలో చూశావు. ఆమె పేరు ప్రియా. ఒకప్పుడు మేమిద్దరం గాఢంగా ప్రేమించుకున్నాం. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ ఆమె అర్థం లేని పట్టుదలతో అమెరికా వెళ్లిపోయింది. ఇక జీవితంలో పెళ్లి మాటే ఎత్తకూడదనుకున్నాను. అయితే పెళ్లిళ్లు స్వర్గంలో రాయబడతాయనే మాట నిజం అనుకోవాలి. ఎందుకో నిన్ను చూడగానే నేను పెళ్లికి అంగీకరించాను. మన పెళ్లి జరిగిపోయిన తర్వాత ప్రియ తిరిగి వచ్చింది. తను చేసిన తప్పు కుమిలిపోతుంది. ఇప్పుడు నేను లేదే బతకలేనంటోంది. వెళ్ళిపోమంటే ఆత్మహత్య చేసుకుంటానంటోంది. న్యాయాన్ని నమ్మిన అమ్మా నాన్నల బిడ్డగా భార్యకు అన్యాయం చేయలేను. ప్రాణం పోసే డాక్టర్గా ప్రియ చావుకి కారణం కాలేను. అలాని లోకం కోసం నిన్ను భార్యగా ఉంచి ప్రియతో సంసారం చేయడం నా వల్ల కాదు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మనిద్దరం విడాకులు తీసుకుందాం. విడాకులా అంటే ఏంటది? అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు కోర్టు సాక్షిగా కాదనుకుని విడిపోవడం. మనిద్దరం విడిపోవాలనుకున్నామని కోర్టుకి అప్లికేషన్ పెట్టాక సంవత్సరం అయితే గాని కోర్టు మనకి విడాకులు ఇవ్వదు. అప్పటిదాకా మనిద్దరం భార్యాభర్తలుగా నటించాలి. ఈ విషయం మనిద్దరి మధ్య ఉండాలి. మా అమ్మా నాన్నలకు కూడా తెలియకూడదు. సమయం చూసి నేనే చెప్తాను. ఏమంటావు? మనం ఏం చేసినా ఆయన రుణం తీర్చుకోలేము. ఆ దేవుడు మాటకు నువ్వు ఎప్పుడు ఎదురు చెప్పమాకమ్మా, ఎప్పుడు ఎదురు చెప్పమాక. ఇది ఉంచుకోవచ్చా? నీ ఇష్టం.